భారతదేశంలో చాలా పెద్ద సంఖ్యలో శివభక్తులు ఉంటారు. ప్రతి సోమవారం మహాశివరాత్రి వంటి పర్వదినాలలో మహాదేవుని పూజిస్తారు. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. దేవాధిదేవ్ మహాదేవ్ను ఆరాధించే ముందు అనేక విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. జ్యోతిష్యుడు పండిట్ శత్రుఘ్న ఝా భోలేనాథ్కు ఏది సమర్పించినా దాని గురించి మీరు తెలుసుకోవాలని వివరించారు. భోలేనాథ్కు అనుచితమైన వస్తువులను సమర్పించినట్లయితే భోలేనాథ్ మీ పట్ల సంతృప్తి చెందడానికి బదులుగా మీపై కోపం తెచ్చుకోవచ్చు. బీహార్లోని జమీకి చెందిన జ్యోతిష్కుడు పండిట్ శత్రుఘ్న్ అలాంటి 6 విషయాల గురించి చెప్పాడు. ఈ విషయాల గురించి తెలుసుకుందాం. శివుని పూజ సమయంలో కూడా తులసి ఆకులను సమర్పించకూడదు. ఈ పని చేయడం అశుభం. తులసి భర్త అసుర జలంధరుడు శివునిచే చంపబడ్డాడు కాబట్టి తులసిని శివలింగంపై అర్పించకూడదు. శివలింగంపై పసుపు సమర్పించడం సరైనది కాదు. పసుపు స్త్రీ వస్తువు, శివలింగాన్ని పురుష మూలకానికి చిహ్నంగా భావిస్తారు. అందుకే పసుపును భోలానాథ్కు సమర్పించరు. శివలింగానికి నీరు లేదా నీటిని సమర్పించేటప్పుడు నల్ల నువ్వులు నీటిలో లేదా పాలలో కలపకూడదు. నువ్వులు విష్ణువు యొక్క పేడ నుండి ఉద్భవించాయని నమ్ముతారు. కాబట్టి నువ్వులను శివుడికి సమర్పించకూడదు. తెల్ల నువ్వులను భోలేనాథ్కు సమర్పించవచ్చు, అయితే అతను ఎప్పుడూ నల్ల నువ్వులను సమర్పించకూడదు. విరిగిన అన్నం అసంపూర్ణమైనది, అపవిత్రమైనది కాబట్టి భోలేనాథ్ స్వామికి ఎప్పుడూ విరిగిన బియ్యం సమర్పించకూడదు. అన్నం మొత్తం అలాగే ఉండాలి. భగవంతుడు భోలేనాథ్కి అక్షత నైవేద్యంగా సమర్పించేటప్పుడు అన్నం విరగకుండా జాగ్రత్త వహించండి. అలా చేయడం వలన గౌరవం, సంపద నష్టం జరగవచ్చు. భోలేనాథ్ పూజ సమయంలో కొబ్బరి నీళ్లను సమర్పించవచ్చు. అయితే శివలింగంపై కొబ్బరి నీళ్లను ఎప్పుడూ సమర్పించకూడదు. కొబ్బరికాయ లక్ష్మీదేవికి ప్రతీక అని నమ్ముతారు. ఇది విష్ణువుకు సంబంధించినది. అందుకే కొబ్బరిని శ్రీఫాల్ అని కూడా అంటారు. భోలానాథునికి కొబ్బరి నీళ్లు సమర్పించకూడదు. శివుడిని సింధూరం లేదా కుంకుంతో ఎప్పుడూ పూజించకూడదు. ఇలా చేయడాన్ని శివపురాణం నిషేధించింది. స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం కుంకుమని ఉపయోగిస్తారని నమ్ముతారు. అయితే శివుడిని విధ్వంసకుడిగా పిలుస్తారు. కాబట్టి శివలింగంపై కుంకుమ సమర్పించరు. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.